నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి పదవులు దక్కని సీనియర్లకు చంద్రబాబు భరోసా. సీనియర్ల సేవలు మరో రూపంలో ఉపయోగించుకుంటామన్న సీఎం. సీనియర్లు పార్టీకి ఉపయోగపడాలి, జూనియర్లకు అవకాశాలు ఇవ్వాలి. కేబినెట్ కూర్పును స్వాగతిస్తున్నామన్న యనమల. గడిచిన 5 ఏళ్లు మంచి పాలన అందించాం, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దన్న జగన్. తెలుగు పాఠ్య పుస్తకం ముందు మాటలో తప్పులు, చర్యలు చేపట్టిన ప్రభుత్వం. కాంగ్రెస్ హామీలు నీటిపై రాతలు. 6 నెలలు గడిచిన హామీలో అమలులో విఫలమయ్యారన్న హరీష్ రావు. పోక్సో కేసులో యడియూరప్పకు భారీ ఊరట, అరెస్టు వద్దన్న కర్ణాటక హైకోర్టు. ఇటీవల ఏపీలో ఎంతో అట్టహాసంగా నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాగా జాతీయ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు 4వసారి సీఎంగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. దీనికి తెరదించుతూ చంద్రబాబు శాఖల కేటాయింపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించని విధంగా శాఖలు కేటాయించారు. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోవాలనుందా? Let's watch this story. ఏపీలో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలనే ఉత్కంఠపై ఎట్టకేలకు తెరపడింది. ఎట్టకేలకు సీఎం చంద్రబాబు కేటాయింపులు చేశారు. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, లోకేష్ లకు కీలక శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. లోకేష్ కు ఈసారి విద్యాశాఖతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలు అప్పగించారు. చంద్రబాబు తన నివాసంలో శాఖల కేటాయింపుపై సుదీర్ఘ కసరత్తు చేసి శాఖల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. టీడీపీ ప్రభుత్వ చరిత్రలో తొలిసారిగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత వంగలపూడి అనితకు కీలకమైన హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. ఇక సాధారణ పరిపాలనతో పాటు శాంతి భద్రతలు, ఇతర మంత్రులకు ఎవరికీ కేటాయించని శాఖలు ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. ఊహించినట్లుగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లోకేష్ నిర్వర్తించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా వంటి కీలక శాఖల బాధ్యతలు ఈసారి పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. లోకేష్ గతంలో తాను నిర్వర్తించిన ఐటీ శాఖతో పాటు విద్య, మానవ వనరులు, రియల్ టైం గవర్నెన్స్ లను ఉంచుకున్నారు. ఇక ఇతర మంత్రులకు కేటాయించిన శాఖలను పరిశీలిస్తే గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో పోలీసుల నుంచి అనేక వేధింపులు, ఎస్సీ నేతైన తనపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఎదుర్కొన్న వంగలపూడి అనితకు పోలీస్ శాల్యూట్ దక్కేలా శాఖ కేటాయింపు జరిగింది. హోంశాఖతో పాటు విపత్తు నిర్వహణ శాఖలను అనితకు అప్పగించారు. ఇక సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖలను కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యనమల రామకృష్ణుడు నిర్వర్తించిన ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖతో పాటు శాసనసభ వ్యవహారాల బాధ్యతలను పయ్యావుల కేశవ్కు అప్పగించారు. కొల్లు రవీంద్రకు గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖల బాధ్యతలు ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ కు ఆహార, పౌర సరఫరాల శాఖను కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో తాను నిర్వర్తించిన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను ఈసారి కూడా పొంగూరు నారాయణ కొనసాగించనున్నారు. అమరావతి నిర్మాణంతో పాటు రాజధాని వ్యవహారంపై నారాయణకు పూర్తి స్థాయి పట్టు ఉన్నందునే ఆయనకు అవే శాఖలను తిరిగి కట్టబెట్టారు. కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నిమ్మల రామానాయుడుకు జలవనరుల అభివృద్ధి శాఖను కేటాయించారు. పోలవరం పూర్తే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు సర్కార్ ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అదే ప్రాంతానికి చెందిన రామానాయుడుకు ఈ బాధ్యతలు అప్పగించారు. బీజేపీ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సత్యకుమార్ యాదవ్ కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్య శాఖల బాధ్యతలు కేటాయించారు. ఎన్ఎండి ఫారూక్ కు
న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖను అప్పగించారు. ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించగా అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలిచ్చారు. గృహ నిర్మాణం, సమాచార శాఖలను కొలుసు పార్థసారథికి కేటాయించగా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలను అప్పగించారు. విద్యుత్ శాఖను గొట్టిపాటి రవికుమార్ కు ఇవ్వగా పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల బాధ్యతలను కందుల దుర్గేష్ కు కేటాయించారు. గుమ్మడి సంధ్యారానికి మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం బాధ్యతలు అప్పగించారు. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖలను కేటాయించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖలను టీజీ భరత్ కివ్వగా సవితకు బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత శాఖలను కేటాయించారు. వాసంశెట్టి సుభాష్ కు కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవల శాఖలను కేటాయించారు. కొండపల్లి శ్రీనివాస్ కు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాలు అప్పగించారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి రవాణా, యువజన, క్రీడల శాఖల బాధ్యతలిచ్చారు. ఇటీవలే సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం పాలనపై పూర్తి స్థాయి దృష్టి సారించింది. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ఎండగడుతూనే అన్ని శాఖల అధికారులతో మంత్రులు సమీక్షలు నిర్వహించి పలు సూచనలు చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులు భట్టి, ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి పర్యటించారు. ప్రాజెక్టుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇక రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ మంత్రులు ఏమంటున్నారు? తక్కువ ఖర్చుతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగా ఎందుకు రీడిజైన్ చేసింది? ప్రాజెక్టులపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ అసలు ఉద్దేశం ఏంటి? వాచ్ ది స్టోరీ. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజాధనం దోపిడీ జరిగిందని తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, తుమ్మల, పొంగులేటిలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమ్మగారిపల్లి వద్ద ఉన్న సీతారామ హెడ్ రెగ్యులేటరీ పనులను వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అక్కడి నుంచి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌస్ 1 వద్దకు చేరుకొని పంప్ హౌస్ పనులను పరిశీలించారు. అనంతరం పంప్ హౌస్ పవర్ సప్లైను ప్రారంభించారు. ఆ తర్వాత పంప్ హౌస్ 3 వద్దకు చేరుకొని ప్రాజెక్టు పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు, మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టు పనులు, కొనసాగుతున్న కెనాల్స్ పనులు, భూసేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావాల్సిన నిధులు, ఎదురవుతున్న సమస్యలను వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని మంత్రులు ఫైర్ అయ్యారు. 2654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులను సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి 20,000 కోట్లకు పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు. దశాబ్ద కాలం పాలనలో సీతారామ ప్రాజెక్టుపై 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి సాగునీరివ్వలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ కెనాల్ లింకు చేయడానికి ఏన్కూర్ లింకు కెనాల్ను పూర్తి చేసేందుకు 72 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ముందు ఈ పనులకు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైరాకు వచ్చి శంకుస్థాపన చేశారన్నారు. పంపులు ట్రయల్ రన్ చేయడానికి కావాల్సిన పవర్ సప్లై కోసం నిధులిచ్చామన్నారు. ఏన్కూర్ లింకు కెనాల్ను రాజీవ్ సాగర్ కెనాల్గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ 1, 2, 3 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు మంత్రి భట్టి. కెనాల్ ఏదైతే ఉందో ఒక పార్ట్ ఉందో అది ఆనాడు రాజీవ్ సాగర్ గా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినట్టు అలైన్మెంట్ లో భాగంగా ఈ కెనాల్ ఎల్ఎస్పీ కెనాల్లో కలుపుతూ మిగతా అప్పు వైరా చెరువు వరకు, అట్లాగే సత్పల్లి నియోజకవర్గం, కల్లూరు, పెనుపల్లి, వేంచూరు పరిసర ప్రాంతాలకు కూడా నీళ్లు అందించినట్టుగా వెళ్లే కెనాల్ కాబట్టి దీన్ని రాజు కెనాల్ గానే పరిగణలో తీసుకొని వెంటనే పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దీనికి సంబంధించి టార్గెట్ ఆగస్టు 15 వరకు పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని మేము క్యాలెండర్ ఫిక్స్ చేశాం. మాజీ సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో ఇరిగేషన్ సెక్టార్ను నాశనం చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రణాళిక లేకుండా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో ఇరిగేషన్ శాఖకు తీరని నష్టం జరిగిందన్నారు. దీనివల్ల రాష్ట్రం కోలుకోలేని విధంగా నష్టపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 94,000 కోట్లు ఖర్చు చేయగా 93,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు మాత్రమే సాగులోకి వచ్చిందన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 27,000 కోట్లు ఖర్చు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1 ఎకరాన్ని కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 9,000 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరం కొత్త ఆయకట్టుకు కూడా నీరివ్వలేదన్నారు. కొత్తగూడెం, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు
సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 2,000 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లను రీడిజైన్ చేసి 20,000 కోట్లకు గత ప్రభుత్వం పెంచడం వెనుక ప్రభుత్వ ధనాన్ని దోచుకోవడానికే అని విమర్శించారు. రీడిజైన్ పేరుతో తప్పుడు నిర్ణయం తీసుకుని రాష్ట్రానికి ఆర్థిక భారం మోపినప్పటికీ సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆగస్టు 15 లోపల పూర్తి చేసి 1,20,000 ఎకరాలు నాగార్జున ఆయకట్ స్టెబిలైజేషన్ కోసం చేస్తున్నాము. అది రాజీవ్ కెనాల్ గా నామకరణం మరి చేసే ప్రపోజల్ కేబినెట్ కి పంపిస్తాం. అదేవిధంగా పంప్ హౌస్ 1 to 2, 2 to 3 దారి పొడవునా ఆయకట్టు పెంచడానికి డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ పనులు కూడా వెంటనే మొదలు పెడతామని చెప్పి నేను మనవి చేస్తూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 1997-98లో గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా అప్పటి ప్రభుత్వం నామకరణం చేసిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాంకేతిక కారణాలు చూపుతూ రీడిజైన్ చేసిందన్నారు. అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయాల్సిన పనులను 20,000 కోట్లకు రీడిజైన్ చేసి రైతులకు 1 ఎకరానికి గత ప్రభుత్వం సాగునీరు అందించలేదన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కెనాల్ పనులను పూర్తి చేసి లింక్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ కెనాల్కు అనుసంధానం చేయడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. హెడ్ వర్క్స్ ద్వారా కొత్తగూడెం నియోజకవర్గానికి కూడా సాగునీరు అందించే వీలు కలుగుతుందన్నారు. సత్తుపల్లి, జూలూరుపాడు ప్రాంతాలలో ఉన్న పనులు పూర్తయితే గోదావరి జలాలు రైతులకు అందుతాయన్నారు. ప్రగళ్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తి చేస్తే దుమ్ముగూడెం, భద్రాచలం రైతులకు సాగునీరు అందుతుందన్నారు. నా కోరిక గోదావరి జలాలు ఖమ్మంలో 10 లక్షల ఎకరాలకు రావాలని. 7 లక్షల ఎకరాలు సుమారు కొత్త ఆయకట్టు, 3 లక్షల దగ్గరగా 2.5 లక్షల ఎకరాలు సాగర్ ఆయకట్టుకి. అది స్టెబిలైజేషన్ మాత్రమే. కాబట్టి భద్రాచలం ఏరియాకి ప్రగళ్లపల్లి అని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. అది ఒక్కటి పెడితే దుమ్మగూడెంలో 30,000 ఎకరాలకి నీళ్లు వచ్చే అవకాశం ఉంది. తాలిపేరు పైన తన్నెలు ఒకటి పూర్తి చేసుకుంటే కట్ఫో కెనాలు, ఎస్ఎల్బిసి మొత్తం దేవరకొండ మొత్తం ప్రాంతం ఇరిగేషన్లోకి వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రజా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం భేషజాలకు పోకుండా ప్రజల సంక్షేమానికే పాటుపడుతుందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో చేతికి దొరికినంత అప్పులు తెచ్చి విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేశారన్నారు. వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన కేసీఆర్ 1 ఎకరానికి నీళ్లివ్వలేదన్నారు. ఆలోచన లేకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ప్రజాధనాన్ని దుబారా చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2,600 కోట్లతో చేపట్టిన రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ పేరుతో 19,000 కోట్లతో చేపట్టి నిధులను దుర్వినియోగం చేశారన్నారు. 9,000 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపుతున్నా 1 ఎకరానికి ఉమ్మడి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లా రైతులకు సాగునీటిని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి. ఉన్న దాంట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి గోదావరి నీరు ఇచ్చే దాంట్లో భాగంగా ఈ సీతారామ ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ కింద ఇందాక బట్టి గారు చెప్పినట్లు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు 2,600 కోట్లతో అద్భుతంగా చేపట్టిన దాన్ని ఈ రోజు 19,000 పైచీలకు కోట్ల ఖర్చు పెట్టి చేపట్టాలని గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో సుమారు ఒక 130-120 కోట్ల ఖర్చు పెట్టి నాగార్జున సాగర్ ఆయకట్టుని స్టెబిలైజ్ చేయాలన్నది మొదటి విడతగా ఈ ప్రభుత్వం. రాష్ట్ర కాంగ్రెస్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది గాంధీ భవన్. హస్తం పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్లో వాస్తు అక్కడి నేతలకు కలిసి వచ్చిందా? ఆ చోటులో కూర్చున్న నేతలు ఢిల్లీ స్థాయికి ఎదిగారా? గాంధీ భవన్లో ఆ గదులకు ఆదరణ పెరగడానికి కారణమేంటి? ఈ నేతలకు కలిసి వచ్చిన వాస్తు ఏమిటి? దానికి ఉన్న లెక్కలేమిటి? ఈ కథ కమామిషి ఏంటి? ఒకసారి చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. ఇది పాత మాట. మరి కొత్త మాట ఏమిటి? గాంధీ భవన్లో నేతలు తమకున్న పరిచయాలు, పైరవీలతో పదవులు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇది సరికొత్త మాట. కొందరు నేతలకు కలిసి వచ్చిన సెంటిమెంట్ తమకు సైతం కలిసి వస్తుందా అని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.
అయితే గాంధీ భవన్లో ఆ సీట్లలో ఆసీనులైన నేతలంతా రాష్ట్ర స్థాయి పొజిషన్ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగారు. ఇప్పుడు గాంధీ భవన్లో ఆ వాస్తు లెక్కల మీద గట్టి చర్చే జరుగుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మొదలు అధికార ప్రతినిధులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల లీడర్ల వరకు ఇదే సెంటిమెంట్ కలిసి వచ్చిందా అంటే ఒక రకంగా అవుననే సమాధానం వస్తోంది. కొత్తగా పదవులు ఆశించే నేతలు సైతం వాస్తు శాస్త్రంలో తమ అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. గాంధీ భవన్లో జరిగే ఏ కార్యక్రమానికైనా రేవంత్ హాజరు కావాలన్నా ఆయన గాంధీ భవన్ లెఫ్ట్ సైడ్ గేటు ద్వారా మాత్రమే లోపలికి అడుగు పెడుతున్నారు. ఈ సెంటిమెంట్ను మొదటి నుంచి రేవంత్ పాటిస్తున్నారు. గాంధీ భవన్లో ఎక్కువగా ఉపయోగించే ప్రధాన ద్వారం పీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఎంట్రన్స్, అక్కడి నుంచి ఎడమ చేతి వైపు పీఆర్ఓ రూమ్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ రూమ్ వరకు అదే రోల్లో తొలి అంతస్తులో ఉన్న గదుల్లో కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ఏ నేతకైనా పదవులు దక్కేస్తున్నాయి. దీంతో ఈ సెంటిమెంట్పై నేతలు దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం దక్కించుకున్న కొన్ని రోజులకే టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవిని రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి పదవి వరించింది. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ దక్కించుకొని ఆయన విజయం సాధించారు. రూమ్లు, కార్యాలయాల సెంటిమెంట్తో ఆయన ఈ విజయాలు సాధించినట్లు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే అదే గదిలో ఉన్న మరో నేత హర్కర వేణుగోపాల్ ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఆయనకు ప్రభుత్వ సలహాదారుడి పదవిని సీఎం రేవంత్ రెడ్డి మొదట్లోనే ఇచ్చారు. ఆ పక్కనే ఉన్న మూడో గదిలో మొన్నటి వరకు ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ గా సేవలందించారు. ఆయనకు భువనగిరి పార్లమెంట్ టికెట్ దక్కింది. టికెట్ దక్కడమే కాకుండా ఎంపీగా గెలుపు దక్కింది. ఇక ఆ పక్క గదిలో రమేష్ ముదిరాజుతో పాటు పలువురు నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. అయితే ఆ పక్కన ఉన్న ఐదో గదిలో కాంగ్రెస్ శ్రేణులకు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకే ఇది వన్నె తెచ్చిందనే విశ్వాసం నేతల్లో వ్యక్తమవుతోంది. ఇక ఆ లైన్లో మిగిలిన మరో గది టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పార్టీ వ్యవహారాల్లో పీసీసీ చీఫ్ తర్వాత పార్టీలో అన్ని తానే వ్యవహరిస్తున్నారు. ఇదే కాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. అంతటితో ఆగక పీసీసీ చీఫ్ రేసులో సైతం ప్రధానంగా ఉన్నారు. లెఫ్ట్ సైడ్ గదుల్లో సేవలందించిన నేతలు ఉన్నత స్థానాలకు చేరడంతో ఆ గదులు తమకు కేటాయించాలని పార్టీకి చెందిన కొందరు నేతలు ఖర్చీఫ్లు వేసేసి ఆ రూములు దక్కించుకోవడానికి యత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. పదవుల కోసం పోటీ పడటం చూశాం కానీ రూముల గురించి పైరవీలు చేసే పరిస్థితి ఏంటని, ఇదేం చోద్యమని కొందరు మెటికలు విరిచినా, నొసలు చిట్లించినా అవేవీ పట్టించుకోకుండా సెంటిమెంట్ రూముల గురించి నేతలు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. సీఎం నుంచి టీపీసీసీ నేతల వరకు కలిసి వచ్చిన విశ్వాసం తమకు సైతం ఉడతా భక్తి మాదిరి సాయం కాకపోతుందా అనే భావనలో ఈ నేతలు ఉన్నట్లు తెలిసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి పొంగులేటి ధరణి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని మంత్రి అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించే కంటే ముందు అన్ని జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సెంటిమెంట్ అస్త్రంగా రాజకీయాలు చేసింది. 2 సార్లు కేసీఆర్ సీఎంగా పనిచేసిన తర్వాత సంక్షేమ పథకాల లబ్ధిదారులు పార్టీ ఓటు బ్యాంక్ అని భావించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తమదైన ఓటు బ్యాంకు ఏమైందనే సందేహం మొదలైంది గులాబీ పార్టీలో. అసెంబ్లీ ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి సగానికి పైగా ఓటు బ్యాంకును కోల్పోయింది. దీంతో మళ్లీ జనంలో పట్టు సాధించాలనుకుంటోంది బీఆర్ఎస్ నాయకత్వం. అందుకోసం భిన్న వర్గాలకు చేరువవ్వాలనుకుంటోంది. మరి బీఆర్ఎస్ ఎవరిని తమ ఓటు బ్యాంకుగా భావిస్తోంది? మళ్ళీ తిరిగి ఎలా నిలబడాలనుకుంటోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సెంటిమెంట్ అస్త్రంగా రాజకీయాలు చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ 20 ఏళ్లలో అనేక ఎన్నికలను ఎదుర్కొంది. ఆయా సందర్భాల్లో ఓటు బ్యాంకుతో నెట్టుకు వస్తోంది. కేసీఆర్ ఆకట్టుకునే మాటలు, ఆయక రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. ఇప్పుడు పార్టీ ఓటు బ్యాంకు ఏమందనే దానిపై చర్చ జరుగుతోంది. 6 నెలల క్రితం అధికార పార్టీ ఇప్పుడు 39 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. లోక్సభ ఎన్నికల్లోనూ 16.68% ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 6 నెలల్లోనే 17 ఎంపీ స్థానాల్లో ఒక్కదాంట్లో కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం కాగా, కీలక నేతలంతా పార్టీని వీడడం, క్షేత్రస్థాయిలో నేతలంతా డీలా పడడం, కాంగ్రెస్ బీజేపీలో బలమైన పార్టీలుగా ఎదగడం, ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 6 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21% ఓట్లు పక్క పార్టీలకు మళ్లాయి. అందులో కాంగ్రెస్ అత్యధికంగా బీజేపీ పొందాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా షిఫ్ట్ అయి ఇతర పార్టీల వైపు వెళ్లిపోతోంది. కొంత బలాన్ని బీజేపీ అందుకుంటోంది. దీనికి కారణం బీఆర్ఎస్ కు బలమైన సుస్థిర ఓటు బ్యాంకు లేకపోవటమే అందుకు కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ కు ఓటు బ్యాంకు రాజకీయాలపై అవగాహన ఉంది. ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా మలుచుకున్నారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలంతా ఓటు బ్యాంక్ అవుతారని భావించారు. అందుకే కేసీఆర్ తెలంగాణ వాదాన్ని అందుకున్నారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది కాకుండా కారు గుర్తు ఉంటే చాలు ప్రజలు ఓట్లు వేశారు. సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దీంతో గతంలో ఉన్న తెలంగాణ పేటెంట్ ను బీఆర్ఎస్ కోల్పోయిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఓటు బ్యాంక్ గా మార్చుకొని అనుకున్న విజయాలు సాధించారు. కులం, మతం, తెలంగాణ సెంటిమెంట్ శాశ్వతం కాదని, ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ నిర్ణయాలు తారుమారయ్యాయనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ తన వ్యూహంతో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. 10 ఏళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా లేకపోవడంతో బీఆర్ఎస్ ఓడిపోయిందని సామాజిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతకుముందు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ కేబినెట్ లో 6 రెడ్డి మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉండేవారు. కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉంటారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి వారంతా బీఆర్ఎస్ కు మద్దతిచ్చారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపుకు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసిందనే టాక్ వినిపిస్తోంది. బీసీలోని ప్రధాన సామాజిక వర్గాలను సైతం కేసీఆర్ దూరం చేసుకున్నారని చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పటికైనా బలమైన వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కోల్పోయిన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకుంటుందా లేదా చూడాలి.